నిజంగా నేను ఒక శైవభక్తునండి. నాకైతే ఈ అఘోరి విషయంలో చెప్తున్నాను, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఇలా కూడా ఉంటారా అని చెప్పి. ఎందుకంటే అఘోరి అంటేనే శివం. మనం చూస్తూ ఉంటాము ప్రజెంట్గా. మనం మొన్న రీసెంట్గా జరిగిన పుష్కరాల ఘాటు దగ్గర కానీ నిజంగా అసలు అన్ని దగ్గరగా 40 కోట్ల మంది జనాభా వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ ఎటువంటి బాధాకరమైన విషయం సంఘటనలు జరగలేదు. అందుకు కూడా మెచ్చుకోవచ్చు. చాలామంది అఘోరాలు మనం చూస్తున్నాం. నిజంగా అసలు నెవర్ హ్యాడ్స్ అప్ మోడీ గారికి అయితే నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మోడీ గారి గురించి అయితే నెంబర్ 1గా. అంత ఇదైతే నిజంగా అసలు నేను యాక్సెప్ట్ చేయను బ్రదర్. ఏమన్నా అనుకోండి, ఎందుకంటే కరెక్ట్ కాదండి. అఘోరి అంటేనే వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఉండాలి, దట్టు కూడా సమాజానికి పనికొచ్చే పనులు చేయాలి. అది నిజంగా అది అవసరం లేదు, అసలు అవసరం లేదు. అఘోరి అంటేనే అవన్నీ వదిలేయాలి. వాళ్ళు ఏవైతే పంచభూతాలని ఆధీనంలో ఉంచుకోవాలి కానీ, అంతేగాని కామక్రోధ లోభ మొహాలకి వాళ్ళు లొంగకూడదు. నాకు తెలిసి అతను చేసే పద్ధతులు కానీ ఏమీ అంత సమాజానికి ఉపయోగపడేటట్లేవని నేను అనుకుంటున్నాను. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేనైతే ఒప్పుకోనండి. అస్సలు మాట్లాడండి, అసలు మాట్లాడరు. కనీసం నాకు తెలిసి నిజంగా అఘోరి అయితే ఆమెకి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మనం కాలభైరవ అష్టకం కానీ లేదా ఇంకోటి ఏదన్నా శివ స్తోత్రం కానీ ఒక్కటి చెప్పింది పాపాన నేను చూడాల. నిజం చెప్తున్నాను, అది అఘోరికి ఉన్న లక్షణాలు అవి కాదు. ఎందుకన్నా మరి పబ్లిసిటీ కోసం ఏమన్నా అట్లా చేస్తున్నారో మరి తెలియదు. కానీ మేబీ జరగవచ్చు. ఎందుకంటే క్షుద్ర పూజలు అనేవి చాలామంది ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఎవరు నమ్మరు, కానీ క్షుద్ర పూజలు అనేవి జరుగుతాయి. అది ఈవెన్ మనుషుల మీద కూడా నరదిష్టి అని ఉంటాయి. నేను నమ్ముతాను. రీసెంట్గా మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన నాకు అక్కడికి వెళ్ళి తెచ్చారు ఇది. కానీ ₹1 కూడా ఆశించడు ఆయన. ₹1 ఆశించడు. మాకు ఇది కావాలి, మాకు ఫ్రూట్స్ కనీసం మేము ఫ్రూట్స్ ఎత్తుకోవాలని కూడా వద్దండి, కావాలంటే మా దగ్గర తీసుకానండి అని చెప్పి అంటాడు ఆయన. మా గురువు గారు సదానంద గురువు గారు అని చెప్పి మంగమూరులో ఉంటారు. చాలా ఫేమస్ గురువు గారు, మనిషిని చూసి చెప్పేస్తారు. అది అఘోరికి అయితే నేను చెప్తాను, ఆయన అఘోరి అనడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. మేబీ అతని పేరు ఏదన్నా మీరే పెడితే బాగుండు అనుకుంటున్నాను. ఏదైనా నేనైతే సొసైటీ నుంచి ఏదైనా మంచి పేరు పెడితే బాగుండు అనిపిస్తుంది అతనికి కూడా. మీరు ఆమెకైతే నేను చెప్తాను, తల్లిదండ్రులు ఇంతకాలం కష్టపడి అమ్మాయిని పెంచారు, ఆ అమ్మాయిని ఎంతో పోషించారు, అమ్మాయి మీద కొన్ని హోప్స్ పెట్టుకుంటారు. అమ్మాయి చేయడం కరెక్ట్ కాదండి. అది పెళ్లి కావాల్సిన అమ్మాయి, పైగా సమాజానికి ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలి. కానీ ఏదో లేడీ అఘోరి అని చెప్పి వాళ్ళు కరెక్ట్ కాదండి. ఇది ఇట్స్ నాట్ కరెక్ట్. అది